భాగవతం. భాగవతం అనగా భగవంతునికి సంబంధించినది. 18 పురాణాలలో ఒకటి. ద్వాపరయుగం చివరి దశలో కృష్ణ ద్వైపాయనుడు ఈ భారత భూమిపై అవతరించాడు. ఆయన తల్లి సత్యవతి, తండ్రి పరాశర మహర్షి. శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన కారణంగా కృష్ణ ద్వైపాయనుడు పుట్టుకతోనే యోగి అయినాడు. తపస్సు చేసి దైవానుగ్రహాన్ని సాధించి సకల వేద శాస్త్రాలను అభ్యసించాడు. బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. త్రికాల వేదిగా ప్రఖ్యాతి చెందాడు. ఒకనాడు ప్రాతకాలాన స్నానానికై కృష్ణ ద్వైపాయనుడు సరస్వతి నదీ తీరానికి చేరాడు. స్నానం చేశాక ఏకాంత స్థలంలో కూర్చున్నాడు. ధ్యాన నిమగ్నుడైనాడు. ఆ ధ్యానములో జరగబోయేదంతా ఆయనకు తెలియవచ్చింది. త్వరలోనే కలియుగం రానున్నది. ఆ యుగంలో మానవులలో ఎక్కువ మంది అవినీతి పరులై, అధర్మ పరులై, పాపాలే ప్రాణవాయువుగా బ్రతుకుతారు. వారి వల్ల లోకం అనేక ఆపదలకు, అనర్థాలకు లోను కానున్నది. అందుచేత కృష్ణ ద్వైపాయనుడు మానవజాతికి మేలు చేయటానికి సంకల్పించాడు. మానవులకు అందుకే ధర్మస్వరూపాన్ని తెలియజెప్పాలనుకున్నాడు. అందుకై రాశిలా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. వాటికి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనే పేర్లు పెట్టాడు. అంతటితో ఆగకుండా మానవుల క్షేమాన్ని కోరి వర్ణాశ్రమ ధర్మాలను, పురాణాలను, ఇతిహాసాలను రచించాడు. వాటిని పంచమ వేదంగా ఉదహరించాడు. ఈ పంచమ వేదాన్ని సర్వవ్యాప్తం చేసేందుకే శిష్యులకు బోధించాడు. ఋగ్వేదాన్ని పైలుడికి, యజుర్వేదాన్ని జైమినికి, సామవేదాన్ని వైశంపాయనుడికి, అధర్వణ వేదాన్ని సుమంతుడికి వివరణాత్మకంగా బోధించాడు. పంచమ వేదం పురాణ ఇతిహాసాలను రోమహర్షణుడికి చెప్పాడు. వారు వారి శిష్యులకు చెప్పారు. ఆ విధంగా వేదాలు శాఖోపశాఖలు అయినాయి. అయితే స్త్రీలు, శూద్రులు వేదం చదివే అర్హతను లేకపోవడంతో వారిని తరింపజేసేందుకు వేదసారాన్ని అంతా క్రోడీకరించి సకల ధర్మాలను తెలియజేస్తూ కృష్ణ ద్వైపాయనుడు మహాభారతాన్ని వ్రాశాడు. వేదాలను వేరు చేయడంతో కృష్ణ ద్వైపాయనుణ్ణి వ్యాసుడు అన్నారు. వేదవ్యాసుడు అని కూడా అతన్ని ఉదహరిస్తారు.